మరి డబ్బు ఎలా సంపాదించాలో ఇప్పుడైతే చూద్దాము. సో, పెట్టుబడులనమాట ఇన్వెస్ట్‌మెంట్స్. డబ్బు ఎలా సంపాదించాలి? సో, సంపాదించడం ఎలా? మరి ధనవంతులవ్వడానికి 3 చిట్కాలైతే తెలుసుకుందాము. మరి పెట్టుబడులైతే చూద్దామండి. తొందరగా డబ్బులు సంపాదించాలని, ధనవంతులు కావాలని ఆశ ఎవరికుండదు చెప్పండి. అయితే అందుకు సరైన ప్లాన్ చేసుకోరనమాట. సో, అయితే ఎందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలో సరైన మార్గంలో పయనిస్తే ధనవంతులు కావడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. అందుకోసం ఏం చేయాలో ఇక్కడైతే చూద్దామండి. మరి చిన్న వయసు నుంచే డబ్బులు కూడబెట్టుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా! సో, కలలు కంటూ ఉంటారు. అయితే ఉన్నట్టుండి ఒక్క రోజులోనే ధనవంతులు కావాలంటే అయిపోరనమాట ఎవరు కూడా. అందుకోసం ఎంతో శ్రమించాలి, ఎంతో కష్టపడాలి. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం నేర్చుకుంటే మరి మీ సొంత తెలివిని ఉపయోగించి లాభాలు కూడా మరి సాధించుకోవచ్చు. క్రమక్రమంగా సంపాదన పెంచుకుంటే ధనవంతులు అవ్వచ్చు. సో, ఉపయోగించి లాభాలు సంపాదించుకోవచ్చు. తెలివిని మాత్రం వాడండి ఇక్కడ. క్రమక్రమంగా సంపద పెంచుకుంటూ పోవచ్చండి. ఇంకా ఇన్వెస్ట్‌మెంట్‌లో పెట్టేందుకు ఆలస్యం చేయొద్దండి. మీరు యుక్త వయసులో ఉన్నప్పుడే దీనిపై అవగాహన అనేది పెంచుకొని ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. సో, మనం అప్పుడే ధనవంతులు అవుతామండి. చిన్న వయసు నుంచే డబ్బులు కూడబెట్టగలుగుతారు. ఇంకా ధనవంతులు అయ్యేందుకు షార్ట్‌కట్ ఫార్ములా అనమాట. హార్డ్ ఫార్ములా లాంటివి ఉండవు. ఇక్కడ ఉండాల్సింది ఆర్థిక క్రమశిక్షణ, ఓపిక, పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని నిపుణులు చెబుతుంటారు. మరి ఇక్కడ నిలకడగా ఆదాయం సంపాదించాలంటే ఉన్న మార్గం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం అండి. సరైన మార్గం అనమాట. దీనివల్ల ఎన్నో విధాలుగా లాభాలు వస్తాయి. డివిడెండ్ల రూపంలో స్టాక్ ధర పెరగడం వల్ల క్రమంగా లాభాలు సాధించవచ్చు. లాంగ్ టర్మ్ గోల్ పొటెన్షియల్తో ఇందులో డబ్బులు సంపాదించుకోవచ్చండి. కంపెనీల చరిత్రను గమనిస్తూ ఉండాలి. మంచి మంచి స్టాక్స్ ఎందుకంటే దీర్ఘకాలంలో మంచి లాభాలు వస్తాయని నిపుణులు చెప్తూ ఉంటారు. మరి మ్యూచువల్ ఫండ్స్ అండి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే కూడా నిలకడగా లాభాలు వస్తాయి. దీంట్లో చాలా వరకు పెట్టుబడులు పెట్టేందుకు ఆప్షన్స్ అయితే ఉంటాయండి. స్టాక్స్, బ్రాండ్స్, సెక్యూరిటీస్ ఇలా చాలా చాలా పెద్ద పెద్ద వాటిల్లో ఫండ్స్ని ఎంచుకోవచ్చు. ఇండివిజువల్గా ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో అయితే మంచి లాభాలు వస్తాయండి. మరి ఇప్పటి రోజుల్లో రెంటల్ ఆఫీసు స్పేస్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా లాభాలు సంపాదించుకోవచ్చు. తొలుత ప్రాపర్టీని ఎంచుకోవాలి. ఆ లొకేషన్, విస్తీర్ణం, బిల్డింగ్ సామర్థ్యం, ఆ ప్రాంతంలో ఆఫీసు స్పేస్ డిమాండ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించాలండి. ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆఫీసు స్పేస్ లీజ్కి ఇవ్వడం ద్వారా ఒక ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయింది. ఇలా ఈ 3 ఆప్షన్లు క్రమంగా గమనిస్తూ ఇన్వెస్ట్మెంట్లు చేస్తుంటే లాభాలు కూడా మనం ఆర్జించవచ్చండి. అలాగే మనం ధనవంతులు కూడా కావచ్చు. మరి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీ ఆదాయంలో 15% అనమాట ఆదా చేసుకోండి. అవునండి, త్వరగా ధనవంతులు కావడానికి మీ నెలవారీ ఆదాయంలో కనీసం 15% ఆదా చేయడం తప్పనిసరిగా చూసుకోవాలి. ఇందుకోసం ముందుగా పొదుపు చేసి తర్వాత ఖర్చు చేసే అలవాటును పెంచుకోండి. మీ జీతం క్రెడిట్ అయిన వెంటనే మీరు మీ ఆదాయంలో కొంత భాగాన్ని మరొక ఖాతాకు స్వయంచాలకంగా అందించవచ్చు. మీరు అంటే మీ పొదుపు లక్ష్యాలలో ఉండేలా ఇది నిర్ధారిస్తుంది. మరి మీ కెరీర్లో ఎక్కువ పెట్టుబడి పెట్టండి. మీరు ఏం వృత్తిని ఎంచుకున్నా నైపుణ్యం చాలా ముఖ్యమండి. కాబట్టి మీ ఫీల్డ్లో అధిక ప్యాకేజీని పొందడానికి మీకు సహాయపడే కోర్సులను ఎంచుకోండి. దీనికోసం మీరు కోర్స్ ఫీజులు మరియు పుస్తకాల రూపంలో కొన్ని పెట్టుబడులు పెట్టవలసిన అవసరం ఉంటుందండి. అలాగే మీరు కోర్సును పూర్తి చేయడానికి మరియు విశేషమైన గ్రేడ్లను అందుకోవడానికి మీ రోజు నుండి తగిన సమయాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ డే ట్రేడింగ్కి అయితే వెళ్ళండి. త్వరగా ధనవంతులు కావడానికి డే ట్రేడింగ్ ఖచ్చితంగా ఒకటి. ఏది ఏమైనప్పటికీ మార్కెట్ సెంటిమెంట్ల వైపే పూర్తిగా ఆధారపడి ఉండటం వల్ల ఇది అపారమైన నష్టాలను కలిగి ఉంటుందని మీరు గమనించాలి. అలాగే అనుభవం లేని వ్యక్తిగా పెట్టుబడి పెట్టడానికి సాధ్యమైనంత వరకు ఉత్తమమైన స్టాక్ను అంచనా వేయడానికి సమగ్ర పరిశోధన మరియు చార్ట్ను అధ్యయనం చేయడం చాలా ముఖ్యమండి. మీరేం చేస్తారంటే మీ ఆదాయ వనరులను పెంచుకోండి. మీ ఆదాయ వనరులను పెంచుకోవడం అనేది
త్వరగా ధనవంతులు కావడానికి ఒక అత్యుత్తమైన మార్గాల్లో ఇదొకటనమాట. మీ ఆదాయ వనరులను ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తున్నారా? మీ సక్రియ ఆదాయ వనరు మరియు నెలవారీ జీతం కాకుండా మీరు ఆదాయాలను పెంచుకోవడానికి నిష్క్రియ ఆదాయం మరియు పోర్ట్ఫోలియో ఆదాయం కోసం వెతకవచ్చు. మరి ఇవన్నీ కూడా మీరు తప్పకుండా చేస్తారని అనుకుంటున్నానండి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా! సో వాళ్ళందరి కోసం అయితే షేర్ చేయండి. సో స్మాల్ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేయండి.